ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి నుండి ₹1,00,000 దండుకున్నాడు ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బాలో నరేష్ కొంతకాలంగా ఉంటున్నాడు. ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న భూమిని తనకు ఇప్పిస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రావణ్ 4,70,000 తీసుకున్నాడని నరేష్ తెలిపాడు. 2020లో నగదు తీసుకుని ఇంతవరకు భూమి ఇప్పించలేదన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్తో ఓ భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేశారని, తీరా మోసపోయారని గ్రహించినట్లు నరేష్ చెప్పారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు భూమి ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్క దానికి 2,20,000 చొప్పున తీసుకున్నారు. ఎవరు పంచారెడ్డి శ్రావణ్, షబీన్ అలియాస్ రాజు అని తీసుకున్న తర్వాత మాకు కొన్ని రోజులకు పట్టా ఇచ్చారు. ఇదే పట్టించారు. పట్టించిన తర్వాత భూమి ఎక్కడ అడిగితే ఎన్ని రోజులకు కూడా చూపించలేదు. 1 year తర్వాత మేము వీళ్ళు చూపించట్లేదు, పట్టా అనేది గవర్నమెంట్ ఉంది కానీ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఆర్డీఓ ఆఫీస్ లో ఇది మా దగ్గర ఇచ్చింది కాదు, ఇది చెల్లదని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళకి అడిగినాం. వాళ్ళు అప్పుడు వచ్చి మాకు మీరు కేసు పెట్టద్దని చెప్పేసి మాకు ప్రామిసర్ నోట్ రాసిచ్చారు. అమౌంట్ మేము ఇస్తామని. అప్పుడు తీసుకున్న అమౌంట్ ₹1,00,000 ఇచ్చారు. మిగతా అమౌంట్ మొత్తానికి ప్రామిసర్ నోట్స్ రాసిచ్చారు. రాసిచ్చిన నుంచి అసలు డబ్బులు ఇస్తా అని చెప్పేసి తిప్పుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు మాకు డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు కొన్ని డబ్బులు 30,000, 20,000 అలా ఇచ్చారు. మళ్ళీ తర్వాత